మూసీపై మెట్రో వంతెన మీరు వింటుంది నిజమే. రెండో దశ మెట్రో పనుల్లో భాగంగా మూసీ నదిపై మెట్రో వంతెనను నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ బ్రిడ్జి పిల్లర్లను ఒకదానికొకటి మధ్య ఎక్కువ గ్యాప్తో నిర్మించనున్నారు. బైరామల్గూడ సాగర్ జంక్షన్లో ఇప్పటికే ఫ్లైఓవర్లున్న నేపథ్యంలో అక్కడ వాటికంటే మరింత ఎత్తులో మెట్రో లైన్ను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండో దశ మెట్రో పనులకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలనలు చకచకా జరుగుతున్నాయి. ఆయా కారిడార్లలోని రూట్ మ్యాప్ను ఇప్పటికే ఖరారు చేసిన నేపథ్యంలో డీపీఆర్ను తయారు చేసేందుకు మెట్రో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందజేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలు, స్టేషన్ల నిర్మాణాలపై అధికారులు క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. ప్రధానంగా నాగోల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కారిడార్ను అత్యంత పటిష్టంగా చేపట్టేందుకు అడుగులు వేస్తున్నారు. మూసీ నది ప్రక్షాళన అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఇక్కడ జాగ్రత్తగా పనులు చేపట్టాలని నిర్ణయించారు. మూసీపై మెట్రో వంతెనను నిర్మించాలని, ఇది సవాల్తో కూడుకున్నదని గుర్తించారు. మూసీ దాటిన తర్వాత కొత్తపేట జంక్షన్ నుంచి వచ్చే రహదారికి అనుసంధానించడంతో పాటు స్థానికుల కోసం అదనపు స్టేషన్ ఏర్పాటు విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. అలాగే బైరామల్గూడ సాగర్ జంక్షన్లో ఇప్పటికే ఫ్లైఓవర్లున్న తరుణంలో అక్కడ వాటికంటే మరింత ఎత్తులో మెట్రో లైన్ను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. అలాగే ఆ ప్రాంతంలోని మెట్రో స్టేషన్ ఎత్తును తగ్గించేందుకు గాను మెట్రో అలైన్మెంట్ను ఫ్లైఓవర్కు కుడివైపునకు మార్చాల్సి ఉంటుందని గుర్తించారు. ఇక చాంద్రాయణగుట్ట ఇంటర్చేంజ్ స్టేషన్ నిర్మాణానికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. నాగోల్ దగ్గర కొత్తగా నిర్మించనున్న మెట్రో స్టేషన్ ప్రస్తుత స్టేషన్కు ఎడమ వైపున వస్తోంది. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఈ రెండు స్టేషన్లను కలుపుతూ స్కైవాక్ నిర్మాణాన్ని చేపట్టాలని హెచ్ఏఎంఎల్ ఎండీ ఆదేశించారు. మెట్రో స్టేషన్ల స్థల ఎంపిక, స్టేషన్ల పేర్లను ఖరారు చేసే ముందు స్థానిక ప్రజలను, ట్రాఫిక్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.